ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని కృప మీకు తోడైండును గాక. మరోమారు మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యం ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభుకి వందనాలు. ఈరోజు మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వరకు ఉన్న వృత్తాంతము మీకు వివరించడానికి సిద్ధపడుతున్నాను. అక్కడ గుడ్డి భర్తిమై ఎరుకో అనే పట్టణంలో కనబడతాడు. ఆయన గురించి మీ అందరికి తెలిసిందే కదా, అందుకే నా భాగం చదవటం లేదు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వరకు ఉందన్నమాట. యేసు ప్రభు వారు ఎరుకో పట్టణానికి వెళ్ళారు. ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు దారి ఒడ్డున గుడ్డి భర్తిమై గుడ్డపరుచుకొని అడుక్కుంటూ జీవిస్తున్నాడు. అప్పుడు ఈయన శబ్దం విని ఈయన ఎవరు ఏమిటి అని అడిగినప్పుడు ఈయన నజరేయుడైన యేసు అని చెప్పారు. నజరేయుడైన యేసు అని చెప్పినప్పుడు ఆయన దావీదు కుమారుడైన యేసు అని గట్టిగా కేకలు వేశాడు. ప్రజలందరూ ఊరుకోమని గద్దించారు. వారి మాటలు పట్టించుకోకుండా మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని బిగ్గరగా కేకలు వేశాడు. అప్పుడు ప్రభువారు ఎవరు కేకలు వేశారో వారినే పిలిచి ఆయన పిలవండి అని చెప్పినప్పుడు గుడ్డివాడు ప్రభు దగ్గరికి దిగ్గున లేచి గొడ్డ పారేసి ఆయన దగ్గరికి వచ్చాడు. అప్పుడు ప్రభు ఆయన్ని అడిగారు, నీకేమి కావాలని? అయ్యా, నేను చూపు పొందగోరుచున్నాను అని ఆయన చెప్పినప్పుడు నీ విశ్వాసము నీకు స్వస్థపరిచిందని చెప్పినప్పుడు ఆయనకి కనిచూపు వచ్చినట్టుగా ఇదంతా రాయబడిన వృత్తాంతం. ఇదంతా ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే దీనిలో గుడ్డి భర్తిమై మనకు నేర్పే పాఠాలు చాలా ఉన్నాయి. సహజంగా మనకున్న లక్షణం, మానవ స్వభావం ఏంటో చెప్పనా? ఉన్న వాటిని బట్టి మనం ఆనందపడం. ఏది లేదో దాని కొరకు ఆసక్తి కలిగి ఉంటాం, ఆశ కలిగి ఉంటాం. అది ఉంటే బాగును అనుకుంటాం. దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి మనం తృప్తిపడి ఉన్న వాటిని బట్టి సంతోషంగా జీవించే అలవాటు మనిషికి ఉండదు. కానీ ప్రియులారా, మీకు మన లోకస్తులైతే ఆశపడి వారి ప్రయత్నాలు వారు చేస్తారు. కానీ దేవుని బిడ్డల మనమైతే ఏది మనకి లేదో అది మనకి దేవుడు ఇవ్వాలని అడుగుతాం కూడా. దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడతాం కూడా. ఆ వస్తువు సంపాదించుకోవడానికి లేకపోతే దానిని సంపాదించుకోవడానికి ప్రభు మీద ఆధారపడతాం కూడా. చాలా మంచిది. విశ్వాసులుగా ఆయన అడగాలి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. బైబిల్ ఉన్న మాటలు ఇవన్నీ. అడుగుడి మీకు ఇవ్వబడిన ఉంది, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకును అని ఉంది, యెహోవా మీద ఆధారపడమని ఉంది. వాక్యానుసారంగా ఇవన్నీ పర్ఫెక్టే. కానీ చాలాసార్లు మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన వాటిని దేవుని కొరకు ఉపయోగించక లేని దాని కొరకు ఎదురు చూడడం వల్ల మనం లేని దాన్ని పొందుకోలేకపోతున్నాం. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో ఒక సంగతి మీరు నేర్చుకుంటే తెలుసు. అదేంటో చెప్పనా? దేవుడు మనకిచ్చిన దాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తే లేని దాన్ని నేను అడగకపోయినా ఇస్తాడు. ఎస్. ఈ గుడ్డు ఆయన గురించి మీకు కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ఇతను గుడ్డివాడు అంటే కంటి చూపు లేదు, అంతే కదా. కానీ ఏమేమి చేశాడు తెలుసా? అతడు విని అని ఉంటుంది 47వ వచనంలో, మార్కు 10:47లో అతడు విని అంటే కళ్ళు లేవు, చెవులు ఉన్నాయి. చెవులతో దేవుని గురించిన వార్త విన్నాడు. రెండోది, ఏమి జరుగుతుంది అని అడిగాడు. అతను కళ్ళు లేవు కానీ నోరుంది. నోటితో దేవుని గురించి అడిగాడు. అడగడమే కాదు, అరిచాడు కూడా. అప్పుడు అందరూ ఈయనతో నజరేయుడైన యేసు అని చెప్పారు. కానీ ఈయన నజరేయుడైన యేసు అని పిలవడం తెలుసా? ఈయన ఏమని పిలిచాడంటే దావీదు కుమారుడైన యేసు అని పిలిచాడు. అంటే ఆయనకు కళ్ళు లేవు కానీ హృదయం ఉంది. హృదయంలో యేసును రాజుగా ప్రతిష్ఠించాడు. దావీదు కుమారుడిగా చూశాడు తప్ప నజరేయుడిగా చూడలేదు ఆయన. ఇక ప్రభు వారిని పిలవమన్నప్పుడు ప్రభు దగ్గరికి నొస్తూ ఎలా వచ్చాడు తెలుసా? దిగ్గుని లేచాడట. అంటే ఉన్న కాలుతో లేచి నడిచి ఆయన దగ్గరికి వచ్చాడు. తర్వాత గుడ్డ పారివేసి అని ఉంటుంది. అంటే తనకున్న చేతులతో తన దగ్గరున్న గుడ్డను పారేశాడు. అసలు ఇంకా కళ్ళు రాకముందే ఇక గుడ్డతో పని లేదని దేవుడి మీద విశ్వాసం ఇచ్చాడు. ఇంక అడుక్కోనేనా, ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తున్నా ఆయన నాకు కళ్ళు ఇస్తాడు, ఇక నేను అడుక్కునే పని ఉండదని ఆ గుడ్డను పారవేశాడు. చూడండి, ఉన్న నోరు ఉపయోగించాడు,
ఉన్న చెవి ఉపయోగించాడు, ఉన్న కాళ్ళు ఉపయోగించాడు, ఉన్న చేతులు ఉపయోగించాడు, ఉన్న హృదయాన్ని కూడా ఆయన ఉపయోగించాడు. దేవుడు అడుగుతున్నప్పుడు పర్ఫెక్ట్గా ఏది కావాలో అదే చెప్పాడు. దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. ఆయనకి దేవుడు కనుచూపు దయచేశాడు. మన జీవితాల్లో కూడా మనకు లేనిది దేవుడు ఇవ్వాలంటే ఇంతకుముందు దేవుడు మనకి ఇచ్చిన దాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. దాన్ని దేవుని కొరకు ఉపయోగించడంలో ఆనందపడాలి. ఖచ్చితంగా మనకి లేనిది ప్రభు ఇస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి హెచ్చరిస్తున్న సంగతి ఏంటంటే, దేవుడిచ్చిన దాన్ని బట్టి నువ్వు తృప్తిగా ఉన్నావా? దేవుడిచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? దేవుడిచ్చిన దాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా? ఉపయోగించకుండా నాకు అది ఇస్తే బాగును, ఇంకా అది ఇస్తే బాగును, కారు ఇస్తే సేవ చేయొద్దును, సంఘం ఉంటే సేవ చేయొద్దును అన్నాడు ఒక ఆయన. సంఘం ఉంటే ఎవడైనా సేవ చేస్తాడు అబ్బాయి. సంఘం కడితే దేవుడు ఇంకా ఆనందం, కట్టడానికి సామర్థ్యం ఇస్తాడు. కాబట్టి ఎక్కువ సమయం నేను తీసుకోను. ఉన్న మాట ఏంటంటే, విషయం ఏంటంటే, ఈరోజు మనం నేర్చుకునే సంగతి ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన వాటిని దేవుని కొరకు ఉపయోగిద్దాం. ఖచ్చితంగా మనకి లేని వాటిని ప్రభు అనుగ్రహించును గాక. దేవుడి మాటల చేత మనలందరినీ దేవుని కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్.